శ్రీరామ్ అనే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. అతని సొంత ఊరు వచ్చేసి చిట్టంపల్లి. అతడు వ్యాపార నిమిత్తం అనేక ఊర్లు తిరుగుతుండేవాడు ఎద్దుల బండి సహాయంతోనే. ఆయన ఏ ఊర్లో అయితే తక్కువ ధరకు అమ్ముతారో వాటిని కొనేది, తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముతూ ఉండేవాడు. అందులో భాగంగానే ఎద్దుల బండితో ఆయన బయలుదేరాడు. భూంపల్లికి వెళ్దామనుకున్నాడు. భూంపల్లికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆయన కొత్త దారిలో వెళ్తున్నాడు. అక్కడ గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ బాబుని అడిగాడు, బాబు ఇది భూంపల్లి వెళ్తుందా అని అడిగాడు. ఇది వెళ్తుంది అని చెప్పాడు. అది కొత్త కాబట్టి ఆయన శ్రీరామ్ ఎంత సమయంలో మనకు భూంపల్లికి వెళ్ళవచ్చు అని అడిగాడు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, నిదానంగా వెళితే 1 గంటలో వెళ్తావు, స్పీడ్గా వెళితే 2 గంటల సమయం పడుతుంది అంటాడు. అప్పుడు ఈ శ్రీరామ్ వ్యాపారస్తుడు ఈ పిల్లవాడు ఎవడో తింగరోడు అనుకున్నాడు. ఆయన వెళ్తున్నాడు కొద్ది స్పీడ్గా వెళ్తున్నాడు. స్పీడ్గా వెళ్తుందని చెప్పి స్పీడ్గా వెళ్తున్నాడు కానీ అక్కడ గుంతలు ఎక్కువ ఉండడం వల్ల ఆ బండిలో ఉన్న అతడు సరుకు కొబ్బరికాయలు కింద పడిపోయాయి. తర్వాత వాటిని ఏరుకొని మళ్ళీ అన్నీ కూడా బండిలో వేసుకోవడానికి సమయం పట్టింది. అప్పుడు అర్థమైంది ఆ పిల్లవాడు ఎందుకు చెప్పాడు అని. ఎప్పుడైతే అతడు స్పీడ్ పోతే తొందరగా వెళ్ళొద్దు అనుకున్నాడో ఆ బొండాలన్నీ కింద పడడం కొబ్బరి బొండాలు. అప్పుడు ఆ బాబు చెప్పిన విధంగానే 2 గంటల సమయం పట్టింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు చదువు విషయంలోకి వస్తే ప్రతి ఒక్కరూ కూడా 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి, పీజీ పూర్తి చేస్తున్నారు, కానీ ఉద్యోగాలు రావడం లేదు. ఎందుకంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనం 3వ క్లాస్ నుంచి చదువుతున్నాం బుక్స్. ప్రతి ఒక్క లైను, పేరా, ఆ పాఠము, ఆ పుస్తకం, ఆ క్లాసులు అన్ని చదువుతాము. వాటిని ఎగ్జామ్ రాస్తాము, అక్కడే పడేస్తున్నాం. తర్వాత 10th రాస్తాము, పబ్లిక్ ఎగ్జామ్ చదువుకుంటాము, వాటిని అక్కడే పుస్తకాలతో పాటు ఆ నాలెడ్జ్ అంతా కూడా వదిలేస్తున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నాము, అన్ని బుక్స్ బాగా కంఠస్థం చేస్తున్నాము, ఎగ్జామ్ రాసిన వెంటనే వాటిని మర్చిపోతున్నాం. అదేవిధంగా డిగ్రీ కూడా చేసుకుంటున్నాము. ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాస్తామో అప్పుడు అక్కడికే ఆ బుక్స్తో పాటు ఆ సిలబస్ మర్చిపోతున్నాం. మరలా మనం ఏం చేస్తున్నాము, ఉద్యోగం రాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు మారుతున్నారు. ఎప్పుడైతే మీరు చదువుతున్నప్పుడు నుంచే ప్రతి ఒక్క పుస్తకాన్ని కనుక మీ దగ్గర పెట్టుకుని ఆ పుస్తకంలో ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క లెసను, ప్రతి ఒక్క పాఠము, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నైపుణ్యం పెంచుకుని 3వ క్లాస్ నుంచి అప్ టు పీజీ వరకు ప్రతి పుస్తకంలో ఉండే నాలెడ్జ్ కనుక నువ్వు పెంచుకొని వాటిని ఉంచుకొని ఆ బుక్స్తో పాటు నువ్వు బయలుదేరితే అప్పుడు నీకు 25-30 సంవత్సరాల లోపే ఎటువంటి విద్యార్థులకైనా సరే ఉద్యోగాలు వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, కార్పొరేట్ నిమిత్తము, లేక బట్టి నిమిత్తము, లేక ఎగ్జామ్ పాస్ నిమిత్తము స్పీడ్గా వెళ్ళిపోయి మరలా జాబ్ రాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 20-30 సంవత్సరాలకు రావాల్సిన జాబు ఏజ్ బారిపై ముసలి వాళ్ళైనా కూడా జాబ్ రాలేక నిరుద్యోగంలో మారుతున్నాం. గొర్రెల కాపరి చెప్పిన విధంగానే మెల్లగా పోతే గంట సేపు, స్పీడ్గా పోతే 2 గంటల సేపు అన్నాడు. అది వ్యాపారస్తునికి తింగరోడి మీద అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ విధంగా చేస్తున్నారు. స్పీడ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ క్లాస్లో ఉండే సారాంశాన్ని, నాలెడ్జ్ని పెంచుకొని వాటిని ఉంచుకొని కనుక ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తే ఏ విద్యార్థులు కూడా ఉద్యోగం రాలేదు అనే ప్రసక్తే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అంతేకాదు, మీకు గవర్నమెంటా ప్రైవేటా అనే సమస్య కాదు, ఏ ఉద్యోగంలో అయినా సరే స్థిరపడతారు. ఎప్పుడైతే మీ బుక్ నాలెడ్జ్ పెంచుకుంటారో అప్పుడు మాత్రమే మీరు వివిధ రంగంలో ఒక స్థాయిలో ఉండగలుగుతారు. మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్ళి చెప్పిన మోటివేషన్స్, రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం 5 మందికి షేర్ చేయండి.